హలో అండి. గుడ్ మార్నింగ్. బేసికలీ ఈ సినిమాతో నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. అంటే 'రాజ్ కందుకూరి' గారు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 'పెళ్లి చూపులు' సినిమా దగ్గర నుంచి నేను ఆయనతో పాటు అసోసియేట్ అయి ఉన్నాను. సో, 'శివ' ఫస్ట్ సినిమా చూసి చూడంగానే దగ్గర నుంచి నేను 'శివతో' ఉన్నాను. ఈ సినిమా నేను ఒకసారి రిలీజ్‌కి ముందు చూశాను. చూసి నాకు చాలా నచ్చింది సినిమా. సో, అంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని గాదు. అంటే అందరూ విడమర్చేదో చెప్తారు. బట్ సినిమా ఓవరాల్‌గా చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ అంతకన్నా బావుంది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. అంటే నేను అంటే డైరెక్టర్‌తో అప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు గానీ నిజంగా చాలా తీశారు సెకండ్ హాఫ్. ఆర్టిస్టులు కూడా పెర్ఫార్మెన్స్ 'శివ' చాలా చేశారు. అంటే 'శివ' ప్రతి సినిమా నేను చూశాను. బట్ ఈ సినిమాతో చాలా యాక్టర్‌గా చాలా మెచ్యూర్ అయ్యి చాలా చేశారు. అసలు అంటే అంత క్లోజ్ పర్సన్ గదా! సినిమా చూస్తున్నప్పుడు నాకెక్కడ 'శివ' కనపడలేదు. నా క్యారెక్టరే కనిపించింది. సో, చాలా చేశారు. హీరోయిన్ గూడా కొత్త అమ్మాయి డెబ్యూ. బట్ స్టిల్ చాలా చేశారు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ అంటే క్యారెక్టర్స్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, ఎవరి పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నా. బట్ అందరూ పేరున చాలా చేశారు. తర్వాత ప్రొడ్యూసర్స్‌తో రీసెంట్‌గా కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను. అంటే వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. అంటే నాకు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా మరెన్నో సినిమాలు చేయాలి. అందరికీ ఈ వాళ్ళకున్న ప్యాషన్‌తో అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గురించి ఆల్రెడీ అంటే సినిమా అయితే ఎక్స్ట్రార్డినరీగా తీశారు. పోస్ట్ ప్రొడక్షన్‌లో గూడా నేను 'రామానాయుడులో' చూసినప్పుడు అంటే డీటెయిలింగ్ గానీ, క్వాలిటీ గానీ ఎక్కడ మిస్ అవ్వకుండా అంటే ఒక పెద్ద సినిమాకి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా ఎక్కడ ఆహ్, ఆ ఇది కనబడలేదు. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్ లాగా చేశారు. మ్యూజిక్ 'ఆర్ఆర్' గూడా 'శ్రీచరణ్' గారు చాలా చేశారు. అంటే కొన్ని సీన్స్ ఎలివేట్ చేశారు తన 'ఆర్ఆర్‌తో'. అంటే ఆయన ఫస్ట్ నుంచి 'ఆర్ఆర్‌లో' స్పెషలిస్టు. ఈ సినిమాకి 'ఆర్ఆర్‌ని' నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారాయన. డీఓపీ గూడా విజువల్స్ చేశారు. అన్నీ అంతా బావుంది. ఈ సినిమా స్పెషల్‌గా నిన్న మార్నింగ్ షో రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అందరూ ఎక్కడ చూసినా అందరూ సినిమా చాలా బావుందని చెప్పారు. మార్నింగ్ నుంచి మ్యాట్‌ని చాలా పికప్ అయింది. ఫస్ట్ షోకైతే ఒక 3, 4 టైమ్స్ పెరిగింది కలెక్షను. సెకండ్ షో మాత్రం అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. అంటే నేను డైలీ షో బై షో కలెక్షన్ చూస్తుంటాను కాబట్టి సెకండ్ షో అయితే అసలు 10 టైమ్స్ పెరిగింది. సో, ఈ సినిమా అంటే ఇలాంటి సినిమా అంటే కంటెంట్ బావుంటే తెలుగు సినిమాలు ఎప్పుడూ నిలబడతాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందని అనుకుంటున్నాను. సాటర్‌డే, సండే గూడా బుకింగ్స్ బావున్నాయి. ఫుట్‌ఫాల్స్ బావున్నాయి. సో, సాటర్‌డే, సండే గూడా సినిమా చాలా బావుంటుంది. బేసికల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే ఇలాంటి ఒక యంగ్ టీము, కొత్త వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు చాలా అంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో చాలా రోజులు ఉండి, వాళ్ళు సెట్ చేసుకున్న విధానం గానీ, వాళ్ళు ప్రమోట్ చేసుకున్న విధానం గానీ, హౌస్‌ఫుల్ మీడియా వినీత్ డిజిటల్ ప్రమోషన్ చేశారు. పిఆర్ఓ తేజు గారు. సో, వాళ్ళందరూ నమ్మి కంటెంట్‌ని మీ అందరి దగ్గరికి తీసుకొచ్చారు. సో, ఈ సినిమా చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తారని, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధీరజ్ గారు.